నాగశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ నటించిన కల్కి 2898 AD విడుదలైన ప్రతి చోట మంచి పాజిటివ్ టాక్తో దూసుకెళ్తోంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 900 కోట్లకు పైగా వసూలతో దూసుకుపోతున్న ఈ చిత్రం మరో 2-3 రోజుల్లో 1000 కోట్ల మార్కును టచ్ చేయనుంది. ఈ క్రమంలో నాగశ్విన్ను బిగ్ బి అమితాబ్ బచ్చన్ ఇంటర్వ్యూ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. తాజాగా దానికి సంబంధించిన ప్రోమోను నిర్మాణ సంస్థ విడుదల చేసింది. కల్కిలో చేసినందుకు వస్తున్న ప్రశంసలు తన నటనకు అనుకోవడం లేదని, ఆ పాత్ర కాన్సెప్ట్కు వస్తున్నాయని అమితాబ్ అన్నారు. కల్కిలో దీపికా పడుకునే పాత్ర అద్భుతమని, ఆ ఐడియా వచ్చినందుకు నాగశ్విన్ను ప్రశంసించాలని తెలిపారు. ఆమె నిప్పుల్లో నడుచుకుంటూ వచ్చే సన్నివేశం హైలైట్, కానీ అందులో తనకేం కాకుండా చూపించారు. ఈ విషయంపై ప్రేక్షకుల అభిప్రాయాలు తెలుసుకోవాలి. సినిమా ఎలా ఉందని వాళ్ళని అడిగి కనుక్కోవాలి. హైదరాబాద్లో ఉన్న తెలుగు ప్రేక్షకుల మధ్య కూర్చొని సినిమా చూడాలి, ఎందుకంటే వాళ్ళు సినిమాను బాగా ఎంజాయ్ చేస్తున్నారు అని అమితాబ్ అన్నారు. ఇక కల్కి పూర్తి కాన్సెప్ట్ గురించి నాగశ్విన్ మాట్లాడుతూ ఇది మహాభారతంలో జరిగే చివరి ఘట్టం అని క్లారిటీ ఇచ్చారు. మరోవైపు కల్కి OTT విడుదల గురించి కూడా కొన్ని వార్తలు సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్నాయి. ఆగస్టు 15 నుంచి కల్కి OTTలోకి రానున్నట్టు వార్తలు హల్చల్ చేస్తున్నాయి.